క్రైస్తలార్డ్. జీవాధిపతి సర్వాధికారి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. గుర్తుపెట్టుకోండి, రోజు గడిచే కొందికి ఆయా పరిస్థితుల్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు ఏ పరిస్థితి ఏ రకంగా మనల్ని మింగేస్తుందా అని తెలివి కలిగి ఆ పరిస్థితుల్లో దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి. అర్థమైంది అనుకుంటా. ఆ పరిస్థితిలో దేవునికి అనుకూలంగా మనము నడుచుకోవాలి. ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలు కూడా ఈ పరిస్థితిలో ఏం చేశారంటే అనుకూలముగా కాకుండా వ్యతిరేకంగా నడిచారు. దేవునికి వ్యతిరేకంగా వారి అనుదిన జీవితంలో అన్ని రోజులు ఒకలాగే ఉండవు కదా. అన్ని రోజులు ఒకలాగే ఉండవు. వీళ్ళు పోయే మార్గంలోనే కొన్ని అవాంతరాలు వచ్చినాయి. ఆ అవాంతరాలలో చిక్కుబడిపోయారు. అవాంతరాలలో చిక్కుబడిపోయి అందులోనే వారి జీవితం ముగిసిపోయింది. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 3వ వచనం, అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. బయల్పెయోరు అంటే చిక్కుబడేటువంటి సమస్య. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బయల్పెయోరు అనేది ఒక దేవుని పేరు. ఇశ్రాయేలీయుల ప్రజలకు ఎదురైనటువంటి అన్య జనాంగంలో ఉన్నటువంటి ఆ అన్య జనాంగము యొక్క దేవుని పేరు. వీళ్ళు ఏం చేశారు? ఆ ఎదురైనటువంటి ప్రజలతోటి మాట కలిసి చివరికి తినేదాకా పోయింది. వాళ్ళ ఇళ్ళకు పోయి వాళ్ళ పండగల పబ్బాలకు పోయి తిని ఏం చేశారంటే ఆ బయల్పెయోరుతో కలుసుకున్నారట. అంటే పోయి తినటమే కాకుండా ఆ దేవునికి ఆ ప్రజలు ఏం చేసేటోళ్ళు ఈ దేవుని ప్రజలు కూడా అదే పని చేసి దేవునికి వ్యతిరేకంగా మారిపోయారు. అన్య జనాంగము దేవుని అనుసరిస్తే వాళ్ళకి మేలు జరుగుతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. మనము కూడా మన దేవుడు మాత్రమే దేవుడని అనుసరిస్తా ఉన్నాం. ఈ అనుసరించే క్రమంలో దేవుడిని మాత్రమే అనుసరించాల్సిన ప్రజలు దేవుడిని కాకుండా ఆ ప్రజల యొక్క దేవతలని దేవుళ్ళని అనుసరించి దేవుని ఉగ్రతకు గురైపోయారంట. అందుకే మొదటే చెప్పిన ఏమనంటే దినదినము గడిచే కొంది అన్ని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా నడవాల్సి వస్తుంది. అప్పుడు తెలివి కలిగి నడుచుకోవాలి. అర్థమైందా? మన దేవుడు మాత్రమే దేవుడని మనం నమ్ముతా ఉన్నాం. అందరూ జీవితాల్లో అందరికీ వారి నమ్మకాలు వాళ్ళకుంటాయి. అయితే మన నమ్మకం ప్రత్యేకమైంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈయన మాత్రమే పాపము లేని మనుష్యుని రూపము దాల్చి భూమి మీద మనుష్యుని కొరకు పాపరహితుడుగా ప్రాణాన్ని పెట్టి అదే పాపరహితుడు తిరిగి జీవముతోటి లేచిండని మనం విశ్వసిస్తా ఉన్నాము. ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలు మనకు ఎదురవుతా ఉన్నాయి. మనం నమ్మడం బాగానే ఉంది. ఆ నమ్మిక మనల్ని ఏం చేస్తా ఉన్నదంటే గొప్ప కార్యాలని మనకి కనపరుస్తా ఉన్నది. మరి ఇంత గొప్ప దేవునిని కలిగిన మనము ఎలాగ దేవునితో నడుచుకోవాలి? ఇంకెలాగంటే ఏముంది? సింపుల్. ఈ ప్రజలు ఎలాగైతే చేశారో అలాగ చేయకుండా దేవునిని
దేవునిని తెలివి కలిగినటువంటి ఆలోచన కలిగి అనుసరించాలి. ఇందాక మనం చదువుకున్నాం, బయల్పెయోరుతో కలిసి కొన్నటువంటి వాళ్ళందరి మీదకి దేవుని పగ వచ్చిందంట. దేవుని పగ వచ్చి నిలబడితే వాళ్ళందరి జీవితాలు కూడా ఒక్క నిమిషంలోనే మనుషునికి కనపడకుండా ఆవిరైపోయినాయి దేవుని ఉగ్రతకి. ఇప్పుడు కూడా పాపము వల్ల ఇన్ని భయంకరమైనటువంటి ఉత్పాతాలు జరుగుతాయని అని చెప్పుకుంటూ ఉంటారు. మరి పాపము ద్వారా ఇన్ని ఉత్పాతాలు ఎదురైతే పాపాన్ని పరిహరించేటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారుగా. ఆ ఉన్న ఒక్కరిని విసర్జిస్తే ఆ ఉత్పాతం ఏం జరుగుతుందంటే విసర్జించినటువంటి మన మీదకి వచ్చి పడుతుంది. ఇశ్రాయేలీయులు ఆ ఉత్పాతంలోనే నశించిపోయారు. ద్వితీయోపదేశకాండంలో మోషే ఆనాడు జరిగినటువంటి సంఘటనని మరలా ఒకసారి గుర్తు చేసి చెప్తా ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మీతో పాటు మీ మధ్యలో ఉన్నటువంటి ప్రజలే ఆ బయల్పెయోరుతో కలుసుకున్నందువల్ల వాళ్ళకి ఏం సంభవించిందో జ్ఞాపకం ఉంచుకొని దేవునితో నడవండి. పాపం అనేది లేకుండా దేవునికి అనుకూలమైనటువంటి ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి ఉండండి. మోషే ప్రవక్త ఇశ్రాయేలీయులందరికీ బుద్ధి చెప్తా ఉన్నాడు. అందుకే మొదటే మొదలుపెట్టా, ఏమనంటే మీ జీవితాల్లో ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు తెలివి కలిగి దేవుని మనుషులుగా ముద్రించబడిన మీరు ముద్రించబడినట్లుగానే ఆ సమయంలో ఉండాలి. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 3వ వచనం. బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి కదా. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనము చేసెను. దేవునికి స్తోత్రం. దేవుడు నాశనం చేసి పెట్టిండు. ఎందుకు నాశనం చేసి పెట్టిందంటే భూమి పాపాన్ని సహించటం ఇష్టం లేక ఆయా సందర్భాలలో మనుషులను మింగేస్తా ఉన్నది. ఆయా విధాలుగా ప్రకృతి మనుషుల మీద పగ తీర్చుకుంటా ఉన్నది, పాపాన్ని సహించలేక. ఈ ప్రకృతి, దానికి ఒక నోరు లేదు, ఒక కన్ను లేదు, ఒక చెవి లేదు. ఈ ప్రకృతి మనుషుల్ని సంహరిస్తా ఉంటే నీతిగా ఉండండి అని చెప్పినటువంటి దేవుడు మరీ గట్టిగా దేవుడు వాళ్ళ మధ్యలో పాపం చేసిన వారిని ఉంచడు అనేది కూడా అంతే సత్యం. లేఖనంలో అదే చెప్పబడి ఉంది. దేవుడు ఏం చేసినంటే పాపము చేసినటువంటి వారిని పవిత్రుల మధ్యలో ఉండకుండా తీసి పక్క పెట్టిండు. పవిత్రుల మధ్యలో అపవిత్రులు ఉన్నారనుకోండి, తీసి దేవుడు పక్క పెట్టేసిండు. ఈ అపవిత్రుల వల్ల మళ్ళీ ఇక్కడ అపవిత్రత వస్తుంది. అది మంచిది కాదు కదా. దేవుని సమాజంలో అపవిత్రత ఉండటం మంచిది కాదు. అందుకని ఈ అపవిత్రతను తీసి పక్క పెట్టండు. మోషే చెప్తా ఉన్నాడు, మీ మధ్యలో, మీరు కళ్ళతో చూశారు కదా, మీ మధ్యలో ఆ పాపము చేసినటువంటి వారు లేకుండా దేవుడు వారిని నాశనం చేసిండంట. యేసు ప్రభు యొక్క నీతిని అనుసరించేటువంటి మనకి మోషేలాగా అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఇదే మాట చెప్తా ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై
మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. నీతి ప్రవర్తన కలిగి పనుకున్నటువంటి వాళ్ళు ఎలాగా ఏ ఆలోచన ఏ పని పెట్టుకోకుండా అలాగ చూస్తూ ఉంటారు. ఎన్ని జరిగినా సరే పడుకున్నానికి ఏమీ పట్టదు, అలాగే పడుకొని నిద్రపోతూ ఉంటాడు. అలాగుండకుండా నీతి ప్రవర్తన కలిగిన మీరు మేల్కొని ఆ ఇశ్రాయేలీయులు బయలుపోయేరు వెంట వెళ్ళి దేవుని ప్రజల మధ్యలో ఉండకుండా దేవుని చేత నాశనంగా కాబడ్డారు. దేవుని చేతనే నాశనం కాబడ్డారు. కాబట్టి మీరు అలా ఉండకండి, పాపము చేయొద్దు. దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేని మనుషుల మధ్యలో అసలే ఉండొద్దు. దేవుని గూర్చినటువంటి జ్ఞానం ఉంది. ఏమనుంది? యేసు ప్రభు మాత్రమే దేవుడు, రక్షకుడు, పాపరహితుడు. ఆయననే అనుసరిస్తా ఉన్నాం. మనుషులు చెప్పింది నమ్మొద్దు, కానీ బైబిల్ చెప్పింది నమ్మాల. బైబిల్ అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట తీసుకొని ఈ రెండింటిని గుప్పెట్లో పట్టుకొని ఇట్లా ఉండొద్దు. మొదటి నుంచి చివరి దాకా చదివేటువంటి సమయాన్ని కలగజేసుకొని చదవండి. చదివితే అప్పుడు ఆ బైబిలు ఆ మనుషుని ఆ దేవుని వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి నీతి అవినీతి అన్నీ తెలుస్తాయి. మనుషుడు ఏ రీతిగా దేవునికి అవినీతికి క్రియలు చేసి పాల్పడ్డాడు, అవినీతి చేసి దేవునికి విరోధంగా తిరిగాడు. దేవుడు నీతి కలిగి దేవుని కృపను బట్టి మనుషులు వెంబడి ఏ రీతిగా ఇప్పటికీ తిరుగుతా ఉన్నాడో తెలుస్తుంది. బైబిల్ చదువు పెద్ద బైబిల్ జ్ఞాని ఎక్కడ ఏదన్నదో ఇట్టే చెప్పేస్తాడు కాదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలి, చదవాలి. చదివి అర్థం చేసుకునేటువంటి తెలివిని సంపాదించాలి. చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి చదివితే అర్థం కాల, మరలా చదువు. ఆ సమయాన్ని కలగ చేసుకొని బైబిల్ చదువుతూ ఉంటే తెలిసిపోతుంది. వాళ్ళు ఎవరో చెప్పారని కాదు, కానీ చదవటం వల్ల మనకు అసలు మనుష్యుడి పుట్టుకేంది, దేవుని యొక్క ఉద్దేశం ఏంది, అసలు దేవుడు నీతిమంతుడా అనీతిమంతుడా. ఇంతమంది ఉన్నారు, ఇప్పటికీ దేవుళ్ళు పుడుతూనే ఉన్నారు మనుషుల మధ్యలో. అసలు వీళ్ళందరి మధ్యలో అసలైనటువంటి వజ్రం ఉంటుంది కదా, ఆ ముత్యాన్ని ఎలాగ పట్టుకోవాలి, అసలైనటువంటి ఆ దేవుడిని ఎలా పట్టుకోవాలి తెలియాలంటే మొత్తం ఒకసారి తిరిగేస్తే అర్థమైపోతుంది. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, మీరున్నది యేసుక్రీస్తు మార్గంలో, యేసుక్రీస్తు వెంబడే అనుదినమే నడుస్తూ ఉన్నారు. కాబట్టి అందరి మాటలని పట్టుకొని యేసు ప్రభు ఇదే అనే ఆలోచనలో మాత్రం ఉండొద్దు. ఎందుకంటే దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం కొంతమందికి లేదు. ఈ జ్ఞానము కలగాలంటే మొత్తం తెలుసుకుంటేనే మీకు తెలుస్తుంది. ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏమనంటే ఆ బయల్పే ఏరు వెంట వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయుల్లో ఎవరైతే బయల్పే ఏరును కలుసుకున్నారో, అంటే ఆ బయల్పే ఏరు వెంబడి వెళ్ళినటువంటి వాళ్ళు దేవుని సంఘంలో ఉండకుండా నశించిపోయారు. ఇప్పుడు దేవుని ప్రజలలో కొంతమంది దేవుని జ్ఞానం లేనటువంటి వారి వల్ల తప్పించబడతా ఉన్నాం, బయల్పే ఏరు వెంట వెళతా ఉన్నాం లోకంలో. ఈ మన రోజు డైలీ జీవితంలోనే తప్పిపోతా ఉన్నాం. కాబట్టి దేవునిని మన ఆలోచనలో
తక్కువగా అంచనా వేసి వాళ్ళు చెప్పినట్లుగా మన ఆలోచనని, మన విశ్వాసాన్ని తీర్చిదిద్దుకుంటే బయలుపై ఏరు వెంట వెళ్ళినటువంటి వారికి ఏ రకమైనటువంటి స్థితి ఉన్నదో అదే స్థితి మనకి కలుగుతుంది. పాపం చేయొద్దు. బయలుపై ఏరు వెంట వెళ్ళినటువంటి వాళ్ళందరూ పాపం చేసి దేవుని చేత నాశనం కాబడ్డారు. ఈ రోజున ఈ వాక్యాలన్నీ కూడా ఎందుకు తీసి చెప్తా ఉన్నా అంటే, దేవుని కూర్చున్న జ్ఞానము మీకు రావాలా? అసలైనటువంటి దేవుని చేతిలో ఆకాశమందున్నటువంటి తండ్రి దేవుడు సమస్తాన్ని అప్పచెప్పాడు. మనం నమ్ముతా ఉన్నాం అసలైనటువంటి రక్షకుడు క్రీస్తు అని. ఆ క్రీస్తు గురించి దేవుడు మనకి ఈరోజు చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, 1 కొరింథీ 15:27 దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. ఈ వాగ్దానము దేవుడు మనకిచ్చి చెప్తా ఉన్నాడు. సమస్తాన్ని తండ్రి దేవుడు క్రీస్తు పాదాల కింద పెడితే మనమేం చేస్తా ఉన్నామంటే, దేవుని గూర్చినటువంటి జ్ఞానం అనేది లేక ఎవరో చెప్పినటువంటి జ్ఞానాన్ని హృదయంలో పెట్టుకొని, అలాగనే మన అనుదిన చర్యలో భాగంగా, మన జీవితంలో భాగంగా ఎదురుపడేటువంటి ఈ అన్య జనాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలుసుకొని సమస్తాన్ని చేతబట్టుకున్నటువంటి, ఆయన పాదాల కింద ఉంచుకున్నటువంటి దేవునిని కాదని పాపంతో కలిసిపోతా ఉన్నామేమో చూడండి. ఈ లోకంలో ఉన్నటువంటి అన్య జనాంగం యొక్క చేతుల్లో చిక్కుపడతా ఉన్నామేమో చూడండి. ఈ పరిస్థితులు మనకి కలగనే అవుతాయి. ఎందుకంటే అసలైనటువంటి రక్షకుడిని మనము కలిగి ఉన్నాం. ఈ రక్షకుని పాదాల కింద దేవుడు ఏం చేసినట్టే సమస్తాన్ని కూడా అణిచిపెట్టిండు. ఈ పాదాల కింద అణచబడినటువంటి సమస్తాన్ని కూడా నెత్తికెక్కించుకుంటే మొదటే ఈ లోకమంతా ఆయన పాదాల కింద ఉన్నదని రాయబడ్డది. ఈ లోకాన్ని మనం నెత్తి మీద పెట్టుకుంటే లోకం మన నెత్తి మీద కాదు, మనము క్రీస్తు పాదాల కింద ఉన్నట్టు అర్థం. ఆయనతో పాటు ఉండి, ఆయన వెంబడి ఉండి రాజ్యము చేయాల్సినటువంటి మనము ఆయన పాదాల కింద నశించిపోకూడదు. ఎక్కడ నశించిపోతారు అని, ఎక్కడ మీ అనుదిన చర్యలో భాగంగా ఈ బయలుపై ఏరు వెంట వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, తెలివి తక్కువ మనుషులు, అలాగైతారేమో అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. పాపము చేయొద్దు, నీతి ప్రవర్తన కలిగి మేల్కొని ఉండండి. క్రైస్తవ్యం అంటే నిద్రపోవటానికి, కళ్ళు మూసుకొని నడవటానికి కాదు. నడుస్తానే మేల్కొని నడవాల. ఒక్కొక్కళ్ళు నడుస్తూ ఉంటారు, ఏదో ఆలోచనలో పడి ఎదుటొచ్చే మనిషిని గుద్దుకుంటా పోతాడు. కొంతమంది నడుస్తారు, కళ్ళు తెరిచి నడుస్తారు, కానీ ఎటు పోతున్నారో ఎక్కడుంటున్నారో కూడా తెలియదు. మనకి లేఖనం ఏం చెప్తా ఉన్నదంటే, కళ్ళు తెరిచి నడుస్తానే ఉన్నారు, బాగానే ఉంది. ఈ నడిచేటప్పుడు కళ్ళు తెరుచుకొని నడుస్తా ఉన్నాం, అసలైనటువంటి అడుగులు గట్టిగా పడుతున్నాయా లేదా? క్రైస్తవ్యంలో క్రీస్తులో మన అడుగులు క్రీస్తులో గట్టిగా నిలదొక్కుంటున్నాయా లేదా? ఆ బయలుపై ఎవరిని కలుసుకున్న వాళ్ళు అనుకొని ఉంటారు, మేము క్రైస్తవులమే కదా, అడిగిపోయి ప్రార్థన చేసుకొని ఉంటే ఏమవుతుంది? వాళ్ళు పిలిచారు, బీడి నోట్లో పెట్టి అగిపెట్టించి తాగినాక పోదరా మా ఇంటికి పోదరా అంటే పోటవేనా? బీడి ముక్కకి ఇచ్చిన బీడి తాగి వాడు ఎవడో పిలిచిందని చెప్పి నేను పోటవేనా? ఆ బయలుపై ఏరుతో కలుసుకున్న ప్రతి ఒక్కళ్ళ జీవితము దేవుని చేత నాశనం అయిపోయింది. మాట్లాడుకోవటం, ఆ రోజు పనుల్లో భాగంగా ఉండటం తప్పు కాదు. జీవితాన్ని పాపములో పడదోసుకునే విధంగా తిరగటం తప్పు. ఇశ్రాయేలీయులు చేసిన తప్పే అది. మన జీవితాల్లో ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు నీతి ప్రవర్తన కలిగిన మనము మేల్కొని ఉండాలి. ఆమేన్.
అలాగే దేవుడు మనల్ని ఆయన ఆత్మనిచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అలాగా పరిశుద్ధుడు అయ్యున్న తండ్రి, లేఖనాలలో ఉన్నటువంటి సత్యమును గ్రహించుటకు పరలోకపు ఆత్మని తండ్రి అనుగ్రహించి మా జీవితాలు ఎటు పోతూ ఉన్నవో, మా జీవితాలలో నీ కృప ఎంత స్థిరముగా ఉన్నదో నీవు తండ్రి జ్ఞాపకము చేసుకొని, పరిశుద్ధుడు అయ్యున్న దేవ, అమూల్యమైనటువంటి నీ రక్తమును చిందించినటువంటి మా కొరకై నీవు చూపినటువంటి కృపను మరొక మారు జ్ఞాపకం చేసుకొని, నీ చేతి నీడలో, నీ చేతిలో మమ్మలను నీ కృప చేత నీ మార్గములో, నీ పరిశుద్ధ రాజ్యంలో స్థిరముగా నాటమని, బలహీనులుగా ఉండక, బలహీనమైనటువంటి ఆలోచన కలిగి ఉండక, స్థిరమైనటువంటి నీతి ప్రవర్తన కలిగినటువంటి గొప్ప వివేచన హృదయాన్ని అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ చేత ముద్రించమని, ఈ వాక్యమును దీవించమని, నీ మార్గంలో నీ ప్రజలందరినీ కూడా నీ పరలోకపు కుడి చేతి బలము చేత స్థిరముగా నిలపమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.